పొడవాటి చెట్లతో మరియు రంగురంగుల పువ్వులతో నిండిన ఒక సుందరమైన అడవిలో రేమి అనే ఒక చిన్న కుందేలు నివసించేది. ఇతర కుందేలు గడ్డి తింటూ కాలం గడుపుతుంటే రేమి కొత్త యాత్రల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేది. ఎండతోక కురిసే మధ్యాహ్న సమయంలో రేమి అడవి బాటలో చురుగ్గా దూకుతూ పోతూ కొంచెం దూరంలో ఒక ఏడుపు శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని రేమి మనసు ఉరుకులు పరుగులు పెడుతుంది. అడవిలో మరింత దూరం వెళ్ళిన రేమి వేటగాడు వేసిన వలలో చిక్కుకున్న ఒక చిన్న నక్కను కనుగొంటుంది. నక్క భయంతో విలవిలలాడుతూ ఉంటుంది. నేను నీకు సహాయం చేస్తాను అంటూ ధైర్యంగా చెబుతుంది. తన పదునైన పళ్ళతో వలలోని తాడులు కొరుకుతూ నెమ్మదిగా ఆ నక్కను విడిపించింది. నీవు నాకు ప్రాణం పోశావు చిన్న కుందేలు, నీవు ధైర్యవంతుడివని నీకు తెలుసా? నక్క తన కృతజ్ఞతగా అడవిలో ఎత్తైన చెట్టు నుంచి ఒక బంగారు ఆకు తీసుకువచ్చి రేమికి బహుమతిగా ఇస్తుంది. కానీ రేమి చిరునవ్వుతో తిరస్కరిస్తుంది. సహాయం చేసే కర్తవ్యం ఉండాలి కానీ బహుమతి ఆశించే మనసు కాదు అని రేమి సమాధానం చెబుతుంది. ఈ అడవిలో హీరోగా మారుతుంది. పెద్దదైన చిన్నదైన ప్రతి ఒక్క జంతువు రేమి ధైర్యాన్ని ప్రశంసిస్తాయి. ఇవాళకి రేమి అందరికీ ఒక గొప్ప పాఠం చెప్పింది. మనిషి చిన్నవాడైనా గొప్ప పనులు చేయగలడు. ధైర్యం మన హృదయం నుండి వస్తుందని రేమి పెద్ద కొండ ఎక్కి గట్టిగా అరిచి చెబుతుంది.